లెట్స్ ఫైండ్ వన్ పీస్. దెబ్బ దెబ్బ కల్లేడు టికెట్లు అయితే లేడా బాగా బీచ్ గోసల తిప్పలు పడుతుంది 10 నిమిషాల నుంచి. సూపర్. హలో గాయ్స్, ఈరోజు మనం పోతుంది గోవాకి. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. ఒక రోజు ముందు తత్కాల బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం. అసలుకి కొంచెం కూడా ప్లాన్ చేయలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయినాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ స్నాక్స్ తీసుకున్నాం, అవి కడుపులో వేసేసినాము. గ్యాప్లా ఒక ఆమె వచ్చింది, పాట పాడుతుంది. చాలా బాగా అనిపించిందని వీడియో రికార్డ్ చేశాను. బోర్ కొడుతుందని సమోసా తినేసినాం. అంతలోపు టీసీ వచ్చి చెక్ చేసుకున్నాడు. మేము స్లీపర్ బుక్ చేసుకున్నాం. 440 పడింది పర్ హెడ్. మేము 4 పోతున్నాం. మార్నింగ్ 4:30కి అట్లా దింపేసిండు. అసలు ఎక్కడికి పోతున్నాం మనం? ఎవరి ప్లాను, ఎవరి పండుగ, ఎవరి పెళ్ళి? జస్ట్ గోవాకి రావాలనుకున్నాం, గోవాకి వచ్చాం. ఇప్పుడు రిటర్న్ వెళ్దాం పదండి. మన పని అయిపోయింది. పేదలం సార్, పేదవాళ్ళు పేదోళ్ళు పేదోళ్ళు దీని టైటిల్ ఏమి అవుతుందా? పేదోళ్ళు గోవాకి వస్తే ఇలా అని పెట్టు. ఇది రిచ్. ఫుల్గా ఆకలి అవుతుందని దోశ చెప్పుకున్నాం. మా ఫ్రెండ్స్ ఏమో పూరీలు చెప్పుకున్నారు. ఆ చట్నీలో మొత్తం బెల్లం వేసి వాడేసిండు. అంత టీయడిగా వస్తుంది. వాడిందో వానికి అదేందో అని చక్కగా బయటికి వెళ్ళినాం. ఇక పెద్ద గోవా బాగా బీచ్ కన్నా పెడితే ఎక్కువగా రైల్వే స్టేషన్ పిచ్చిన కొడుకులకు ఎక్కడ పెట్టాలో తెలియదు. అరే సెంటర్ పెట్టిండు రా నాయన. అటు నార్త్ గోవా ఇటు సౌత్ గోవా కరెక్టే పెట్టిండు. అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటు. బాగా బీచ్ పోదామని అయితే ఫిక్స్ అయినాం కానీ ఎట్లా పోవాలో అర్థం కాలేదు. నార్త్ నుంచి బైక్ తీసుకోవాలా లేకపోతే బస్ ఎక్కి వెళ్ళాలంటే కరెక్ట్ మనం ఇటు మన బైక్ తీసుకుంటే మొత్తం చూసుకుంటా మనం రూమ్ నైట్ తీసుకుందాం. నువ్వు బస్ ఎక్కినావు అనుకో, ఓన్లీ డైరెక్ట్ డెస్టినేషన్ పోతాం. బైక్ వేసుకుపోయినావు అనుకో, ఏడ కనబడితే అడగచ్చు. నువ్వు చెప్పిన డెస్టినేషన్ అది ఏడుంది. ఎయిర్పోర్ట్ పోదామా? చూడండి సార్, ఎయిర్పోర్ట్. బడ్జెట్ ఎంత మనది? బడ్జెట్ ఎందుకు లేవో. ఫ్రూట్స్ మనకి దారిలోనే చాలా మంది బైక్స్ కావాలా అని చాలా మంది అడుగుతారు. రూమ్స్ ఉన్న బైక్స్ అందరినీ కనుక్కొని తెలుసుకోండి. చాలా మంది దగ్గర బార్గింగ్ చేయండి. డైరెక్ట్ తీసుకుంటే మోసపోతారు. మళ్ళీ వీడియో తీసుకోండి, మెయిన్ వీడియో తీసుకోండి. మళ్ళీ అన్నీ చెక్ చేసుకోండి. బ్లాక్ కలర్ ఉన్న నెంబర్ ప్లేట్ మాత్రమే తీసుకోవాలి. వీడియోస్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి, లైసెన్స్ వీడియోస్ తీసుకోండి. అన్ని వీడియోస్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఇక్కడ బైక్ తీసుకునే ముందు అయితే నార్మల్గా బాగా వీడియో తీసుకొని పెట్టుకోవాలి, లేకపోతే స్కామ్ అయిపోతున్నాం. 2 బైక్స్ తీసుకున్నాం నార్మల్. అరే ఎంత పడిందిరా మనకి బైక్? 2200 పడ్డది. 3 డేసా? ఇక్కడ హెల్మెట్ అయితే పక్కా కావాలి. సాయిరా అనుకుంటా పోతుండు మా దోసాడు. చలో బాగా పోయే రూట్లో ఏం కనబడితే అక్కడ ఆగేద్దాం. ఈరోజు మొత్తం అక్కడ వరకే. లెట్స్ గో టు బాగా. లెట్స్ గో. నార్మల్గా ఇప్పుడే 200 పెట్టి ఫ్యూల్ కొట్టించుకున్నాం బండిలా. ఇప్పుడు మేము దీపావళి ఫెస్టివల్ వచ్చినాం. అసలు దీపావళి గోవాలో ఎట్లా జరుగుతుందో చూడాలి. వాళ్ళే మా దోస్తు గారు ఎటు పోతారో వారికి కూడా తెలియదు. ప్లాన్ లేదు, పని లేదు. 2 గంటలు 3 గంటలు అయితే దిగి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బైక్ తీసుకోవడం బెస్ట్. ఎక్కడ పడితే అక్కడ ఆగచ్చు. నార్మల్గా మేమైతే చాలా ప్లేసులలో ఆగినాం, చాలా చూసుకుంటూ వెళ్తున్నాం. అదే బస్ అయితే జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోతాం, మన డెస్టినేషన్ మాత్రమే పోతాం. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బైక్ తీసుకోవడం చాలా బెస్ట్. ఫ్రీడమ్ అయితే ఉంటుంది. ఎక్కడికి పోవాలన్నా ఏం చూడాలన్నా కానీ జస్ట్ 2 సెకండ్లు చూసే బదులు ఒక ఆడ తృప్తిగా ఆగి చూడడం నయం. మా ఫ్రెండ్స్ ఏమన్నా అంటే ఇక్కడ దీపావళి చాలా బాగా జరుగుతుందని. మేము కరెక్ట్ దీపావళి టైంకే వచ్చినాం. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా అసలు దీపావళి ఎట్లా జరుగుతుందో. దానిలో పోగా అక్కడ ఆగినాం. అక్కడ అగోడా ఫోర్ట్ ఉందని దాన్ని కవర్ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. పార్కింగ్ ఫీజు ఏమో 50 పర్ బైక్ అని అన్నాడు. అన్న తర్వాత 50 రూపాయలు ఆరా అనుకున్నా. 2 బైకులు అయితే ఇచ్చేసిన 100 రూపాయలు తీసుకున్నాడు.
ఆడికి అయినాం, ఒకడ పార్కింగ్ చేసినాం. అది సీట్లు ఓపెన్ చేయడానికి తిప్పలు పడతారు. అత్తలేదా, రావట్లేదా? అసలు తిప్పలు పడుతుండ్రు 10 నిమిషాల నుంచి. సీటే ఓపెన్ చేస్తాడు. అందుకే నేను క్యాష్ తీసుకుంటా అన్న ఏటీఎం దగ్గర నుండి. ఓకే, ఏం కాదులే. फोटो किधर है? आपको ऊपर से नजर आएगा. अभी टाइम है वो होने का उसका. ఆ ఫోర్ట్ ఇంకా ఓపెన్ కాలేదు. దాని పక్కన ఉన్న లైట్ హౌస్ కి పోదామని అనుకుంటే దానికి కూడా టికెట్ పెట్టిన 25 రూపాయలు పర్ హెడ్. 25 రూపాయలు ఇచ్చేసినాం, 100 రూపాయలు వచ్చినాయి మళ్ళా. గూగల్ ఇల్లే దానిలే ఇదంతా ఏంది భయ్యా? మీదికి ఎక్కిన తర్వాత మాత్రం మస్తు అనిపించింది. అసలు వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. నేను ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది. ఆ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. లైట్ ఇలా నుంచి లైట్ వస్తుంది అనమాట. ఇలా నుంచి ఈ లైట్, ఇదే లైట్ హౌస్. ఇది ఫోర్ట్, ఇదే ఫోర్ట్, మనం పోయే ఫోర్ట్. దీనికోసం ఇక్కడికి ఆగినాం. లెట్ ఫైండ్ వన్ పీస్. ఇదే ఫోర్ట్, ఇది ఫోర్ట్. ఆడికి ఏరు కదారా, మనం పోదాం కదారా. వచ్చినాం ఫోర్ట్ కాడికి. అయితే ఫోర్ట్ కాడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 25 రూపాయలు మింగేసిన తర్వాత మళ్ళీ 100 వేసినాయి. టికెట్ అయితే తీసుకున్నాం, పర్ హెడ్ 25 రూపీస్. మేము స్టార్ట్ అయినాం మళ్ళీ చూడడానికి. టికెట్ స్టార్టింగ్ అక్కడ 50 రూపాయలు, రెండు బండ్లకి 100. ఈడ ఎంట్రీకి 25 రూపాయలు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీకి 25 రూపాయలు. మేము ఏడికి వచ్చినాం, ఏమని కొద్ది కూడా నాలెడ్జ్ లేదు. ఏం ఫోటో, ఎక్కడిదో ఫోటో, కథం నోటికి ఏది వస్తే అదే చెప్తాడు వీడు. మా దోసాడు ఇప్పుడు, మా దోసాన్ని అడుగుతా, వాడు ఏం చెప్తాడో వినుర్రి. చెప్పురా ఈ ఫోటో గురించి చెప్పేది. జైలు ఖైదీలను సరిపోతుంది చెప్పు. ఇది జైలు. ఈ వెనకట ఖైదీలకు శిక్షలు ఎట్లా విధించడం అంటే కింద అండర్ గ్రౌండ్ లో వాళ్ళని పెట్టేవాళ్ళు, క్రిమినల్స్ ని పెట్టి మీదికెళ్ళి తిండి పెట్టేటోళ్ళు. వీళ్ళకి మీదికెళ్ళి ఫుడ్, వాళ్ళ కింద ఉంటారు, వీళ్ళకి ఫుడ్ మీదికెళ్ళి వచ్చుడే. చిప్పకూడు ఏం మాట్లాడుతున్నారు రచ్చ తెలుగు? చిప్పకూడు ఏంది కథ? చెప్పురా. అంతే వచ్చురా, అంతేనా? ఎవరు చెప్పారు దీనికి? చెప్పిరు. త్వరగా పోయిన లైట్ హౌస్ మీద ఫోర్ట్. ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది అసలుకి. ఆ ఫోర్ట్ లుక్ అయినా కానీ ఏదైనా కానీ చాలా అస్థెటిక్ ఉంది అసలు. వేరే లెవెల్ ఉంది అక్కడ, చాలా ప్రశాంతంగా ఉంది. గోవాలో ఏ మూలకిరా కానీ కష్టాలు మాత్రమే ఉంటాయి. అవిటి జోలికి అయితే పోవద్దు, అవిటి జోలికి పోతే ఇక అంతే సంగతి. ఫోర్ట్ నుంచి వెళ్ళి బయలుదేరి పక్కనున్న కండోలియం బీచ్కి వచ్చేసినాం. జస్ట్ 1.5, 1.8 అట్లా కిలోమీటర్స్ ఉంది అంతే. ఆడికి వచ్చేసి ఇక్కడ కూడా టికెట్ అన్నాడు, కాకపోతే మేము టికెట్ ఇవ్వలే. ఎన్నో బైక్ పార్కింగ్ చేసేసినాం. బైక్ పార్కింగ్ టికెట్ 50 రూపాయలు అని అన్నాడు. ఇప్పుడు పోతే మొత్తం ముసుకం. ఆడ కనిపించేది తాజ్ హోటల్. అది ఫ్రెండ్స్ ఇక ఫోటోలు దిగుడు స్టార్ట్ చేసారు. వాళ్ళతో నేను కూడా దిగుడు స్టార్ట్ చేసిన. ఫొటోస్ దిగి డైరెక్ట్ బాగా దగ్గరికి వెళ్ళిపోయినాం. బాగా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని నైట్ ఫుడ్ చేసుకొని కొంచెం వైబ్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తారు రూమ్ కాస్ట్ ఎంత అయిందో, ఎక్కడ స్టే చేసినామో, ఎక్కడి ఫుడ్.
చాలా అలసిపోయి పండుకొని లేతే నైట్ 12 అయింది. నైట్ 12 కూడా బయటికి వెళ్ళినాం మేము. డైరెక్ట్ బీచ్కి వెళ్ళినాం. 12 1 వరకు బీచ్కి వెళ్ళాం. బీచ్కి పోయి ఇలా కొంచెంసేపు చిల్ అయ్యి దీపావళికి ఎవరు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ కాబట్టి ఎవరి ఇంట్లో అలా ఫెస్టివల్ చేసుకుంటారు కాబట్టి తాగడానికి తినడానికి ఏమో రాడు. भाई तुम्हारे को एक दिन के कितना टिप मिलते? कौन से? एक दिन में गया था 3,000 भी हुआ, 3,000 भी हुआ। एक दिन कुछ भी नहीं हुआ, ऐसे 1-2 दिन ऐसे खाली भी गया। और ये अनसीजन है ना? अनसीजन सीजन मंथ क्या है? सीजन मंथ होता है नवंबर से लेकर जनवरी तक। नेक्स्ट मंथ. अच्छा आफ्टर 10 days. सीजन नहीं है ये सीजन नहीं, अभी सीजन शुरू हो रहा है। दिवाली है ना, दिवाली अनसीजन. दिवाली के बाद सीजन शुरू होगा जनवरी लास्ट तक। फिर आएगा एक दिन होली के बीच में। होली जब रहता है, होली का 10 दिन आगे 10 दिन पीछे, फिर लास्ट में क्लोजिंग का टाइम। బీచ్లో అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ పోయినాం. పోతుంటే మాకు ఇక్కడ ఒక డైరెక్ట్ బాగా బీచ్లో అసలు షాక్ అయినా. ఏంద్రా చేతబడి ఇట్లా చేసిండ అనిపించింది. ఏమో తీసిరు. బాగా బీచ్. ఇంకా చక్కగా రూమ్కి పోయినాం. రూమ్కి పోయి ఆకలి అవుతుందని ఆర్డర్ పెట్టుకున్నాం. చికెన్ ఫ్రై లివర్ ఫ్రై ఎగ్దమ్ సూపర్. బాబు లివర్ రాజు అబ్బా నాకు సూపర్. నాలుగు దరిదరలాడుతుంది. రూపాయి